హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో హెల్తీ టేస్టీ అయిన రాగి ఇడ్లీ అండి. ఈ ఇడ్లీని చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మరి టేస్టీ హెల్తీ అయిన రాగి ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసమైతే ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పున్నర రాగులను తీసుకోండి. ఏ కప్పుతో రాగులు తీసుకున్నారో సేమ్ కప్పుతో హాఫ్ కప్పు బియ్యాన్ని కూడా తీసుకోండి. ఈ రాగుల్ని బియ్యాన్ని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న రాగులు బియ్యంలో మునిగేంత వరకు వాటర్ వేసుకొని మూత కవర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక బౌల్లోకి ఏ కప్తో రాగులు తీసుకున్నామో సేమ్ కప్పుతో 3/4 కప్పు మినప్పప్పు, దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని పప్పును 2 సార్లు బాగా వాష్ చేసుకొని మునిగేంత వరకు వాటర్ వేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న రాగులు బియ్యాన్ని పప్పుని 4-5 గంటలు నాననివ్వాలి. ఒక 5 గంటల తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, రాగులు బియ్యం చక్కగా నానిపోయాయి కదా. దీంతో పాటు పప్పు కూడా చక్కగా నానింది. దీంట్లోని వాటర్ మొత్తం తీసేసుకొని పక్కన పెట్టుకొని మిక్సీ చేసే ముందుగా ఒక హాఫ్ కప్పు అటుకులను తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ పేపర్ అటుకులు తీసుకున్నాను. మీరు కావాలంటే దొడ్డ అటుకులైనా తీసుకోవచ్చు. మిక్సీ జార్ తీసుకుని దీంట్లో ముందుగా నానబెట్టుకున్న పప్పు మెంతుల్ని వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసేటప్పుడు నానబెట్టిన అటుకుల్ని వాటర్తో సహా వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ చేసుకోండి. మీరు ఎంత మెత్తగా మిక్సీ చేసుకుంటే మీకు ఇడ్లీలు అనేది అంత సాఫ్ట్గా వస్తాయి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. ఇలా బ్యాటర్ అనేది చక్కగా మిక్సీ చేసుకున్న తర్వాత దీన్నంతా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వేసుకోవాలి. ఇక్కడ మనకు ఇడ్లీ బ్యాటర్ అనేది ఎంత సాఫ్ట్గా రావడం అనేది మనం పిండి పట్టే విధానంలోనే ఉంటుందండి. ఇదంతా ఒక బౌల్లోకి వేసుకున్నాక సేమ్ మిక్సీ జార్లో నానబెట్టుకున్న రాగులు బియ్యాన్ని కూడా వేసుకోండి. ఇలా వాటర్ ఏమీ లేకుండా చూసుకొని దాంట్లోకి రాగులు బియ్యం ఎక్కువ ఒకటేసారి పడితే ఒకేసారి తీసుకోవచ్చు. నాకు పెద్ద మిక్సీ జార్ కాబట్టి ఒకేసారి పట్టాయండి. దీన్నంతా ఒకేసారి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మరీ ఫైన్గా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ చేసుకోండి. ఇలా బరకగా మిక్సీ చేసుకోవడం వల్ల ఇడ్లీలు అనేవి పొడి పొడిగా చాలా బాగా వస్తాయి. ఇలా మిక్సీ చేసుకున్న ఈ రాగులు బియ్యంని మిక్చర్ని కూడా ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న మినపప్పు దాంట్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ 2 బ్యాటర్లను బాగా కలిసేలా కలుపుకోవాలి. రాగులు బియ్యం మినపప్పుది బాగా కలిసేంత వరకు ఒక 2-3 మినిట్స్ కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకోవడం వల్ల ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా ప్లఫీగా చాలా బాగా వస్తాయి. ఇలా కలుపుకున్న ఈ బ్యాటర్ని మనం మూత కవర్ చేసుకొని ఒక 6-7 గంటలు బాగా నాననివ్వాలి. నేను ఒక 7 గంటల తర్వాత చూపిస్తున్నానండి మీకు. చూడండి, పిండి అనేది ఎంత చక్కగా ఫర్మెంట్ అయిపోయింది, బాగా పొంగొచ్చేసింది. ఇలా అవుతే మనకు ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా స్పాంజీగా చాలా బాగా వస్తాయి. ఈ బ్యాటర్ని అంతా మనం ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత దీంట్లో మీకు ఇడ్లీకి ఎంత సరిపడా అంత పిండి తీసి వేరొక బౌల్లోకి మిగతా పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇలా వేరే బౌల్లోకి తీసుకున్న పిండిలోకి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా చక్కగా పిండి అనేది నాకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉందండి. టైట్గా ఉంటే మీరు కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవచ్చు. తర్వాత ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఆయిల్ని మొత్తం మనం ఇడ్లీ ప్లేట్స్కి గ్రీస్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ని కొద్ది కొద్దిగా ఇడ్లీ ప్లేట్లోకి వేసుకోవాలి. పక్కన నేను ఈ ఇడ్లీ ప్లేట్లో వేస్తూనే వీటిని బాయిల్ చేయడానికి వాటర్ని కూడా పక్కన పెట్టుకున్నాను. ఇలా అన్ని ప్లేట్లు రెడీ అయ్యాక బాయిల్ అవుతున్న వాటర్లోకి పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి మీకు. ఇడ్లీ అనేది చక్కగా కుక్ అయిపోయింది కదా. ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేశాక తీసుకుంటే ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇక్కడ ఇడ్లీస్ అనేవి నేను ఒక 2 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటున్నానండి. సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా చాలా నీట్గా వచ్చాయి కదా. అంతేనండి,
దీన్ని మీకు నచ్చిన ఏ చట్నీతోనైనా సూపర్‌గా ఉంటుంది. నేనిక్కడ టమాటో చట్నీ, అలాగే కరివేపాకు కారప్పొడితో సర్వ్ చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా సాఫ్ట్‌గా, స్పాంజీగా చాలా బాగా వచ్చాయి కదా! మీరు ఒకసారి రాగి ఇడ్లీ ట్రై చేసి మీకే విధంగా కుదిరిందో మీ ఎక్స్‌పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.